ఓం గంగం గణపతియే నమః. హిందూ బంధువులందరికీ హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కొంతమంది హిందూ బంధువులు నన్ను అగజాన పద్మార్కం శ్లోకంకి అర్థం, భావం, దానిలో పలికేటప్పుడు చేస్తున్న తప్పుల గురించి వివరించమని అడుగుతున్నారు. అందుకు ఈ వీడియో తయారు చేస్తున్నాను. అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మయే అని చదువుతున్నాం. కానీ దాన్ని అగజ ఆనన పద్మార్కం గజ ఆనన మహార్నిశం అనేకదం తం భక్తానం ఏకదంతముపాస్మయే అని చదవాలి. అగ అంటే కొండ, అంటే హిమవంతుడికి. జ అంటే జన్మించిన. ఆనన్ అంటే పార్వతీదేవి యొక్క ముఖము. పద్మార్కం అంటే పద్మ ప్లస్ అర్కం, తామర పువ్వు వంటి పార్వతీదేవి యొక్క ముఖము సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తుంది అని అర్థం. గజానన మహార్నిశం, గజ ఆనన మహార్నిశం. ఆ గణపతి యొక్క ముఖము ఎల్లప్పుడూ చూస్తూ, అనేకదం అంటే అనేకసార్లు, తం అంటే మేము, భక్తానం అంటే భక్తులము, ఏకదంతం ఉపాస్మయే ఏకదంతము ప్లస్ ఉపాస్మయే ఏకదంతముపాస్మయే ఏకదంతుడివి అయిన నిన్ను ప్రార్థిస్తున్నాము అని భావం. దాని భావం చెప్తానేనండి. ఏ గణపతినైతే ఎల్లప్పుడూ చూస్తూ హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి పద్మము వంటి ముఖము కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుందో ఆ గణపతిని, ఆ ఏకదంతుణ్ణి అనేకసార్లు ధ్యానిస్తున్నాము అని దాని భావం.